EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచంలోని నైపుణ్య డిమాండ్లో గణనీయమైన భాగాన్ని భారత్ నుంచి తీర్చవచ్చు ప్రధాని మోదీ. తిరుపతిలో తొక్కిసలాట ఘటనాస్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటా కేటీఆర్. తొక్కిసలాట ఘటన బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు హోంమంత్రి అనిత. ఒడిశాలో ప్రవాసీ భారతీయ దివస్ సమావేశాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. మరియు భారతదేశం దశాబ్దాల పాటు యువ నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కేంద్రంగా ఉంటుందన్నారు. గ్లోబల్ డిమాండ్ను తీర్చడానికి యువత నైపుణ్యం మరియు నైపుణ్యం పెంచడంలో ప్రభుత్వ ప్రయత్నాలను ఆయన హైలైట్ చేశారు. ప్రవాసుల సంక్షేమం మరియు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందని, ఓసీఐ లేకపోతే ఓసీఎల్ కార్డ్ ప్రయోజనాలతో సహా దౌత్య కార్యాలయాలు మరింత ప్రతిస్పందించడం మరియు కౌన్సిలర్ సేవలు విస్తరిస్తాయని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. స్కిల్ డిమాండ్ పూరీ హోగి. టీడీటీ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. దీనికి మనం ఎవరిని నిందించడం చింతించడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. నేను ముందే చెప్పాను, పోలీసులు మేము చూసుకుంటామని చెప్పారంటూ టీడీటీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. నాకు తెలుసు గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులను పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది. ఈ పొరపాటు జరిగిపోయింది. మరి దానికి చింతించడం తప్ప మనం చేసేదేం లేదు ఈ టైంలో. ఇప్పుడు కుట్రేమి ఉండవు అండి, దీంట్లో ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ, అవన్నీ అబద్దాలు. ఇది యాక్సిడెంట్, ఎవరు కావాలని ఎవరు చేయరు. ఇట్ ఈస్ ప్యూర్లీ యాక్సిడెంట్. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెద్దిరెడ్డి సుధారాణి. కుటుంబ సభ్యులు తమపై అకారంగా కేసులు పెట్టి వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైఎస్ జగన్ కు వివరించిన సుధారాణి, కుటుంబ సభ్యులు సుధారాణి కుటుంబానికి అవసరమైన న్యాయ సహాయం అందజేస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ను కలిసిన మాజీ మంత్రి విడుదల రజని, ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి, అడ్వకేట్ పోలూరి వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా ఆంజరెడ్డి. హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికి, బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశానని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు వెళ్లే ముందు నందినగర్లోని తన నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. నేను నికార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పనైనా రాష్ట్రం కోసం హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకు చేశా. అరపైసా అవినీతి చేయలేదు, చేయబోను. కొంతమంది కాంగ్రెస్ నేతలు నాపై బురద చల్లి పబ్బం కడుపుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. ఇది కాదు, ఇంకో 1000 కేసులు పెట్టినా ఎదుర్కొంటామంటూ కేటీఆర్ అన్నారు. ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చే దౌర్భాగ్యపు పని, అట్లాంటి పనులు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో, కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు. నేను కాంట్రాక్టులు ఇచ్చి ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం చేశాను. అరపైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు, ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే బురద నన్ను గాని, మా పార్టీని గాని ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్. లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. నువ్వు హైడ్రా పేరిట ఇండ్లు కూలగొడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. 6 గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడిగడుగున కేసీఆర్ బృందం. తప్పకుండా మా దృష్టి మేము మళ్ళించాం. నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ ను, మా నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు, దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అది వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతికి చేరుకున్నారు. బైరాగి పట్టణంలో పద్మావతి పార్కు చేరుకున్న డిప్యూటీ సీఎం తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును జేసీ శుభం బన్సాల్, డీఎస్పీ చెంచుబాబు పవన్ కు వివరించారు.
ముంబై కౌంటర్లలో కర్ణాటక నుంచి సాయంత్రం వరకు తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, ఇది మన రాష్ట్రం నుంచి వచ్చిన చంద్రబాబు నుంచి స్టాగ్నెట్ అయిపోయింది. ఎక్కడికక్కడ ఓపిక లేకుండా మూలాలు లేకుండా చేసే లోపల ఎక్కడికక్కడ కాబట్టి సో ఆటోమేటిక్గా క్రౌడ్ అనేది ఇక్కడ ఎక్కువ కల్చర్ బేస్ సీజన్ వై వీ హ్యావ్ ఏ మోర్ యూజ్ టు హియర్ కంపేర్ టు మీకు వాటితో కంపేర్ చేస్తారు ఇది హియర్ అంటే కర్ణాటక నుంచి వచ్చే భక్తులైనా సరే ఇది హైవే సార్ రెండోది ఏంటంటే ఇక్కడ సినిమాకి వెళ్ళామనుకో తమిళనాడు నుంచి వచ్చే భక్తులు ఈజీగా స్టాప్ చేస్తాం కర్ణాటక వాళ్ళు డైరెక్ట్గా బై వాక్ డిస్టెన్స్ వచ్చేది మిగతా అన్ని ఏంటంటే వేరే విధంగా వేరే అమ్మగా ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలి నడిచి బస్ స్టాండ్ కూడా నియర్ బై ఉంటుంది కదా పిల్లలందరూ ఇమీడియట్గా వస్తుంది క్రౌడ్ ఎక్కువ అవుతుంది బై దట్ టైం వీ హ్యావ్ లెస్ ఫోర్స్ నాట్ పర్సన్ దిస్ మచ్ క్రౌడ్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్ election to the who are coming from my board. పార్క్ అని షెల్టర్ తో పార్క్ కాదు సార్ పబ్లిక్ అంతా ఇక్కడ షెల్టర్ ఉంటుందన్న పాయింట్ లో అడ్వాంటేజ్ చేస్తున్నాం. తిరుపతిలో తొక్కిసలాట ఘటన ప్రమాదమా కుట్ర అనే కోణంలో విచారణ చేస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. ఎవరి వైఫల్యం ఉందనేది సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందని చెప్పారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని చెప్పారు. వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరమని మంత్రి ఆనం రామనారెడ్డి అన్నారు. ఘటనకు కారణం తొందరపాటు చర్య, సమన్వయ లోపం అనేది విచారణలో వెల్లడవుతుందని తెలిపారు. వ్యక్తులకి మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషులనైతే తీసుకురాలేదు కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచనని ప్రకటించడం జరిగింది. ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే టీటీడీ ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారనే సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ టీటీడీ చేసిన ఏర్పాట్లని, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి. అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు ఓవరాల్ గా 6 చనిపోవడం జరిగింది. ఆ 6లోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం, వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితో అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా ఏం జరిగింది అని చెప్పి ఆరా తీసి ఇమీడియట్ గా టీటీడీ ఈవో అధికారులు అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇమీడియట్ గా అక్కడ ఏం జరిగింది అన్నది సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈ రోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఈ రోజు బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడమే కాదు, వాళ్ళని ఎంత గౌరవంగా ఇక్కడ నుంచి మళ్ళా ఆ ప్రాంతాలకి పంపించి ఆ దహన సంస్కారాలు జరిగే కార్యక్రమం వరకు కూడా చూసుకోమని ఈ రోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇందాక మీరు అన్నారు కొన్న సమన్వయ లోపమా, లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా, ఏది అన్నది చాలా క్లియర్ గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి. మీకు తెలుసు, ప్రతి చోట ఉన్న సీసీ కెమెరాలో ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు, కలెక్టర్ గారు కలిపి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు. తిరుపతిలో టికెట్ కౌంటర్ వద్ద ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి బందోబస్తు లేకుండా భక్తులను ఒకేసారి క్యూ లైన్లోకి వదలడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు మండిపడుతున్నారు. పాలనా వ్యవస్థ నిర్వహణ లోపంతో పాటు పోలీసులు దీనికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి రేపు
ఉదయం 5 గంటలకు టోకెన్లు ఇస్తామని ప్రకటించిన టీడీటీ తన నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. అందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి. 20 మందిలోనే మొత్తం అందరికీ కూడా అందరూ ఫెయింట్ అయిపోయినారు. ఎవరికి కూడా ఏం బాగాలేదు. అందరూ హాస్పిటల్లో పడి ఉన్నారు. జరిగింది ఎక్కడన్నా స్కూల్ పేరెంట్ స్కూల్ అండి. స్కూల్ దగ్గర ఏం జరిగింది చెప్పండి అమ్మా. అందరూ కూడా ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కళ్ళే పంపించారు. ఒక్కళ్ళు అయిపోయిన తర్వాత నేను పడిపోయాను కళ్ళు తిరిగి. పడిపోతే నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది. ఉన్నవాళ్ళు ఎవరిని బయటకు రాను, మా హస్బెండ్ కూడా బయటకు రానివ్వలేదు. ఓన్లీ లేడీస్ కూడా లేడీసే పంపించారు. వచ్చిన తర్వాత చెప్పండి ధైర్యంగా ఎన్ని వందల ఎకరాలు ఉన్న రైతు భరోసా ఇస్తాం. 8,400 కోట్ల రైతుల అకౌంట్లోకి వేయబోతున్నాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. చెప్పండి ధైర్యంగా అందరికి ఇస్తున్నాం. 5 ఎకరాలకో 10 ఎకరాలకో కాదు, ఎటువంటి షరతులు లేకుండా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా ఈ రోజు 12,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రకటించింది. జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నాం. అలాగే దానికి 8,400 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి వేయబోతున్నామని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు బోకేతో స్వాగతం పలికిన ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు. అనంతరం రోడ్డు మార్గాన్ని తిరుమలకు బయలుదేరిన రఘురామకృష్ణరాజు తొక్కిసలాట్లో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. రఘురామకృష్ణరాజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామా బయటకు వచ్చింది. మొన్నే అల్లు అర్జున్ మీద సంధ్యా థియేటర్ ఘటనపై మర్డర్ కేసు పెట్టించి బెనిఫిషియల్కు పర్మిషన్ ఇవ్వం, టికెట్ రేట్లు పెంచమన్నావు. మరి ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకు నువ్వు టికెట్ రేట్లు పెంచి బెనిఫిషియల్కు పర్మిషన్లు ఎందుకు ఇచ్చావు? నీకు తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే బెనిఫిషియల్ను రద్దు చేయి. నీకు 100 కోట్లు 1000 కోట్లు డీల్ ఇచ్చారా? ఒక రెడ్డి దిల్రాజ్ వచ్చి రెడ్డికి చెప్తే డీల్స్ చేసుకుంటారా? కేఏ పాల్. తెలంగాణ హై డ్రామా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామా మరొకసారి బయటకు వచ్చింది. మొన్నే కదా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గర రేవతి చనిపోవడం చాలా దుర్ఘటన, ఆయనే మర్డర్ చేయించాడని అలాంటి కేసులు ఒక హోమ్ మినిస్టర్గా ముఖ్యమంత్రిగా పెట్టించి ఫోన్ కాల్లు చేయించి ఆయనే అరెస్ట్ చేయించాడని మనం న్యూస్లో చూసాం. రాత్రంతా జైల్లో ఉంచాడు అని. మరి వెంటనే ఏమన్నాడు? ఒక ప్రాణం విలువెంత? అబ్బా తమ్ముడు, మరి నువ్వే కదా అన్నావు మేము బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వం, టికెట్ల రేట్లు పెంచమన్నావు. మరి ఇప్పుడు చిరంజీవి కొడుకు ఏదో సినిమా వచ్చిందట కదా, గేమ్ చేంజ్ ఏదో, మరి దానికి నువ్వు టికెట్ల రేట్లు ఎలా పెంచావు? బెనిఫిట్ షోలు ఎలాగిచ్చావు? రోజుకి 4 నుంచి 6. నీకు తెలంగాణ ప్రజల వైపు చిత్తశుద్ధి ఉంటే రాత్రి 3-4 గంటలకి షోలు పెట్టుకోమని పర్మిషన్లు ఇచ్చావే, దమ్ముంటే క్యాన్సిల్ చేయి. ఏ నీకు 100 కోట్లు 1000 కోట్లు డీల్ ఇచ్చారా? ఇప్పుడు ప్రజలు తెలంగాణ ప్రజలు నీకు కనిపించట్లేదా? దిల్ రాజు అనే పేరు ఆయన నాకు తెలీదు, ఆయన నీ బంధువు అట, మిత్రువు అట, వెంకట రమణారెడ్డి అట. టీడీటీ తొక్కిసలాట ఘటన స్థలాన్ని పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. చూడండి ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు ఇట్లా? పోలీస్ బట్ అక్కడ దగ్గరలో ఉన్నది తీశారు, గేట్ దగ్గరలో తీశారు. అవునాయా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. టీడీటీ తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నాయకుడు చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాట వల్ల కాదు, భక్తులు వాళ్ళంతట వాళ్ళే పడిపోయారు. ఇందులో టీడీపీ వైఫల్యం ఏమీ లేదు. తిరుమలలో తొక్కిసలాట జరగలేదు. గంటల తరబడి ప్రయాణం చేసి ఏమీ తినకుండా ఆకలితో భక్తులు లైన్లో నిలబడ్డారు. బీపీ షుగర్ లెవెల్స్ పడిపోయి కళ్లు తిరిగి పడిపోయారంటూ కాంగ్రెస్ నాయకుడు చింతా రామ్మోహన్ వ్యాఖ్యానించారు. వాస్తవ విషయం చాలా మందికి తెలియదు. భక్తులు రాత్రంతా ప్రయాణం చేసి ఆతృతో వచ్చి క్యూలో నిలబడ్డారు. అన్నం కూడా జిల్లా టిఫిన్ జిల్లా నిలబడ్డారు భక్తులంతా. బ్లడ్ షుగర్ పడిపోయింది వాళ్ళకి, బ్లడ్ షుగర్ పడిపోయింది, చక్కెర అనేది ఒకటి. ప్రపంచంలోని నైపుణ్య డిమాండ్లో గణనీయమైన భాగాన్ని భారత్ నుంచి తీర్చవచ్చు. ప్రధాని మోదీ
తిరుపతిలో తొక్కిసలాట, ఘటనా స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటా కేటీఆర్. తొక్కిసలాట ఘటన, బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు, హోంమంత్రి అనిత. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.